ఉషా డిజైనర్స్ మేడం దగ్గర నేను ఆవిడకి సపోర్ట్ చేసి వీడియో చేయడానికి కొంత మనీనైతే తీసుకున్నాను. ఆవిడ నాకెంత మనీ ఇచ్చింది, అసలెందుకు సపోర్ట్ చేశాను అనేది వీడియోలో ఉంటుంది. ఎండింగ్ వరకు చూసేయండి. మీ అందరికి ఉన్న డౌట్స్ మీరు పెట్టిన కామెంట్స్‌కి ఈరోజు నేను రిప్లై ఇస్తున్నా. నేను నిన్న చేసిన వీడియోలో, ఫుల్ వీడియోలో కానీ, షార్ట్ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన దాంట్లో కానీ, ఎక్కడైనా ఫాలోవర్స్‌ని కుక్కలు అని అన్నానా? ఒక ఆవిడ కామెంట్ చేసిందనమాట. నేను ఫాలోవర్స్‌ని కుక్కలు అంటున్నాను అని. ఆ కుక్కలు అనే వర్డ్ ఎక్కడైనా ఉంది, నువ్వు నీ వీడియోస్‌లో కుక్కలు అంటున్నావు అనంటే, నాకు ఆ వర్డ్ స్క్రీన్‌షాట్ తీసి పంపియండి. నేను యాక్సెప్ట్ చేస్తా. ఐ యామ్ రెడీ టు ఫైట్ విత్ యూ. అసలు మనీ తీసుకొనే వీడియోస్ చేస్తారా? ఒక ఆడదానికి ఒక ఆడది సపోర్ట్ ఉండకూడదా? ఒక ఆడదానికి ఒక ఆడది శత్రువు ఉండాలా? అసలు ఏం సమాజం? సమాజం ఏంటి? ఎటైపోతుంది? మీలాంటి దరిద్రులున్నారు గాబట్టే ఈ సమాజం ఇలా తయారైంది. నేను నిన్న చేసిన వీడియో మీద కొందరు బుర్ర, బుద్ధి, సిగ్గు ఏమీ లేకుండా వదిలేసిన వాళ్ళు నాకు కామెంట్స్ చేశారు. చాలా నవ్వొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అండ్ లవ్‌కి. నేనైతే అలాగే తీసుకుంటా. ఆ కామెంట్స్ చదువుతాను చూడండి. అందులో అంత ఫీల్ అవ్వాల్సిందేముంది? షీ డిడ్ నాట్ మెన్షన్ ఎనీవేర్ అబౌట్ ఉషా డిజైనర్స్. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి హూమర్ ఉంది కాబట్టి దే కామెంటెడ్. మరి మీకు బుద్ధుందా? బూతులు తిట్టిన ఆమెకి వెనకేసుకొస్తున్నారు. నేను ఉషా డిజైనర్స్ ఆమెని వెనకేసుకొస్తున్నానా? నేను వెనకేసుకు రావట్లేదు. ఆమె చేసిన వీడియోకి ఈ మేడం రియాక్ట్ అయిన దాన్ని నేను మీకు చెప్పాను. ఏం జరిగింది? ఏంటి? అలా అనడం తప్పు అని. ఓకేనా? మరి మీకు బుద్ధి లేదా నాకు కామెంట్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్‌లో పెట్టుకోండి. మీరు కూడా ఒక లేడీకి సపోర్ట్ చేస్తున్నారు కదా! ఒక బిజినెస్ చేసే ఆడవాళ్ళని అలా ట్రోల్ చేసి వీడియో చేసిందంటే మీకు బుద్ధి లేకుండా ట్రోల్ చేసిన దాన్ని ఫస్ట్ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇంకొక థింగ్ ఏంటంటే ఆమె ట్రోల్ చేసిన దాన్ని పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చూసి నవ్వుకున్నారు. ఎవరు నవ్వుకున్నారు? నేను చూసిన దాంట్లో అయితే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరు కామెంట్ చేయలేదు. మరి నువ్వు నవ్వుకున్నావేమో! అంటే ఒకళ్ళని తిట్టడము, ఒకళ్ళని ట్రోల్ చేయడం నీకు బాగా ఇష్టం అనుకుంటా. అందుకే నీ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి అందరూ కామెంట్ చేశారు అని చెప్తున్నా. ఇంకొక కామెంట్ ఏమని చేసిందంటే "నీకు ఎంత డబ్బులిచ్చింది వీడియో చేయమని?" అవును. నేను డబ్బులు తీసుకొని వీడియో చేస్తున్నా. ఇప్పుడేంటి నీకు? నీకు సగం కావాలా చెప్పు ఇస్తాను. నెక్స్ట్ అసలు బుర్ర, బుద్ధి, జ్ఞానం, ఇంకిజ్ఞానం ఏం లేకుండా కామెంట్ చేసిన వాళ్ళకి ఇంత కూడా లేదసలు. నీకున్న ఫాలోవర్సే కాదు అని ఇంకా సంథింగ్ ఏదో మెసేజ్ చేసింది. నాకసలు చదవబుద్ధి కూడా కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటేమని చెప్పిందంటే నువ్వు ఫేమ్ అవ్వడం గురించి, నీకు డబ్బులు రావడం గురించి నువ్వు వీడియో తీసి పెడుతున్నావు. నువ్వు ఫేమస్ అవ్వడానికే పెద్ద పేజెస్ వాళ్ళది పెడితే ఫేమస్ అవుతావు కదా అని చెప్పి నువ్వు వీడియో పెడుతున్నావు అని కూడా కామెంట్ చేసింది. అవును మరి నాకు వ్యూస్ లేవు కదా! ఫాలోవర్స్ లేరు కదా! కావాలనే నేను వీడియో పెట్టా. ఓకేనా? నేను డబ్బులు తీసుకొని ఉషా డిజైనర్స్ మేడం దగ్గర నేను డబ్బులు తీసుకొని వీడియో చేశాను, సపోర్ట్ చేశాను అంటున్నావు కదా! మరి నువ్వెంత డబ్బులు తీసుకొని కామెంట్ చేయడానికొచ్చావు? అంటే నేను డబ్బులు తీసుకొని వీడియో చేశాననంటే, నువ్వు డబ్బులు తీసుకొని కామెంట్స్ చేయడానికి వచ్చుంటావు కదా! నువ్వు గూడా ఆ బ్యాచే కదా! మరి నేను కూడా అంతే. పెట్టిన వీడియోలో కొందరు నెగెటివ్‌గా పెట్టారు. కొందరు పాజిటివ్‌గా పెట్టారు. పాజిటివ్‌గా పెట్టి అర్థం చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఆడదానికి ఒక ఆడది శత్రువు అవ్వకూడదు. ఎప్పుడైనా సపోర్టర్‌లాగా ఉండాలి. కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది. ఆడదానికి ఆడదే సపోర్ట్ లేకుండా పోతుంది. నేను సపోర్ట్ ఇచ్చేద్దాము. నేను పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పట్లేదు. నన్ను ఇన్‌ఫ్లుయెన్సర్ అని బ్యాడ్ గూడా చేసింది తను కామెంట్స్‌లో. నువ్వెన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎంత మొరుగుకున్నా కూడా ఎవ్వరు పట్టించుకోరు. నీకున్న బుద్ధి, జ్ఞానం అదే కాబట్టి నువ్వలా కామెంట్ జేస్తున్నావు. నన్ను బుద్ధి లేదని అన్నావు కదా! నీకు బుద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని కామెంట్ చేయడానికి వచ్చుంటావు నువ్వు. నన్ను తీసుకున్నానన్నావు కదా! నేనెలాంటి డబ్బులు తీసుకోలేదు. నాకు చెయ్యాలనిపించింది వీడియో చేశాను, పెట్టాను. దట్స్ ఇట్ అంతే. అండ్ ఇంతకు ముందు కూడా ఉషా డిజైనర్స్ మేడం మీద వేరే ట్రోల్ వచ్చింది. అప్పుడే ఆ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నాకెందుకు అని వదిలేసా. నీకెందుకు మధ్యలో అని అన్నావు కదా! మరి నీకెందుకు మధ్యలో వీడియోస్ చేయడానికి, కామెంట్ చేయడానికొచ్చావు? నువ్వు కూడా పేటీఎం బ్యాచేనా? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకొని వీడియో చేశాను. దయచేసి ఎవరు కూడా దాన్ని నెగెటివ్‌గా తీసుకోవద్దు.
ఆమె చేసిన దాంట్లో బూతులున్నాయి అంటున్నారు. బూతులేం లేవు. ఈమె చేసిన దాంట్లో కామెడీ ఉందంటున్నారు. అందులో ఏం కామెడీ ఉందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే ఒకళ్ళని ఎగతాళి చేసేసి మాట్లాడడం అనేది కామెడీయా మీకు? అంటే లైఫ్ మొత్తం కామెడీగానే ఉండాలా? మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే మీరు పెట్టే కామెంట్స్ అస్సలు నచ్చలేదు. ఇప్పటికైనా మార్చుకొని కామెంట్స్ పెట్టడం మానేయండి. మీరెన్ని పెట్టినా నేను ఇది గూడా అసలు పట్టించుకోను. అసలు నాకు అవసరమే లేదు. నేను చెప్పాలనుకుంది నేను చెప్పాను. నేను చేయాలనుకుంది నేను చేశాను. అది నా ఇష్టం. మీరు చెప్పడానికి ఎవరసలు మధ్యలో? అంటే నీకు తను డబ్బులిచ్చి కామెంట్ చేయమని చెప్పిందా? నాకు ఆమె డబ్బులిచ్చి వీడియో చేయమని చెప్పింది కదా! నాకెలాంటి డబ్బులు ఇవ్వలేదు. నేనెలాంటి డబ్బులు తీసుకోలేదు. నాకు చెయ్యాలనిపించింది నేను చేశానంతే. ఓకే. గైస్ నిజంగా చెప్తున్నాను. ఆ కామెంట్స్ చూసాక ఈళ్ళసలు ఆడవాళ్ళేనా ఇంకేమన్నానా అనిపిచ్చింది. మరి ఆ కామెంట్ చేసినోళ్ళు ఆడోళ్ళా? మొగోళ్ళా? అనేది నాకైతే తెలీదు. ఆడవాళ్ళు గూడా చేసిన వాళ్ళున్నారు. అందుకే చెప్తున్నాను. కొంచెం మారండి. బుద్ధి తెచ్చుకోండి. నాకు బుద్ధి లేదు గాబట్టి మిమ్మల్ని తెచ్చుకోమంటున్నాను. కొంచెం మీరు తెచ్చుకున్న తర్వాత కొంచెం బుద్ధిస్తారు గదా నాకు. అందుకని. ప్లీజ్ కొంచెం బుద్ధివ్వండబ్బా! ఇంతటితో ఈ టాపిక్‌నైతే వదిలేస్తున్నాను. అంటే మీ కామెంట్స్‌కి భయపడిపోయి వదిలేసిందనైతే అస్సలు అనుకోకండి. ఎంత వరకైనా ఫైట్ జేస్తాను నేను. కాకపోతే ఏంటంటే ఇంత దాన్ని ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు అని నేను వదిలేస్తున్నాను. మీరు కూడా వదిలేయండి. లేదు మేము ఇలాగే కామెంట్ చేస్తామంటే మీరు వాగుతానే ఉండండి. నేను రిప్లై ఇవ్వకుండానే ఉంటా. నేను రిప్లైస్ ఇచ్చిందెందుకు అనంటే మీకు తెలియాలని ఇచ్చాను. కొంతమంది పాజిటివ్‌గా పెట్టారు. థాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. అలా అందరూ అర్థం చేసుకోవట్లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఇష్టం. నేనైతే ఈ టాపిక్‌ని ఇంతటితో వదిలేస్తున్నాను. మీకైతే భయపడి కాదు. ఎంత వరకైతే అంతవరకు నేను ఫైట్ విత్ యూ అనమాట. ఫైట్ చేస్తాను నేను. బట్ వదిలేయాలి. ఎందుకు అని నేను వదిలేస్తున్నానంతే. నేను చేసేదేం లేదు. మీరు చేసేదేం లేదు ఈ టాపిక్ పట్టుకొని. కానీ ఒక ఆడదానికి శత్రువు అవ్వకండి. ఒక ఆడదాన్ని సపోర్ట్ చేయండి. బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయండి. యాజ్ ఏ బిజినెస్ వుమెన్‌గా ఎదగాలి అంటే చాలా స్ట్రగుల్ చేయాలి. చాలా కష్టపడాలి. రేపొద్దున మీరు గూడా బిజినెస్ పెడతారు. అప్పుడు మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వీడియో చేశాను దాని మీద. అండ్, అండ్ నేను ఎవరి మీద అయితే ఈ వీడియో చేస్తున్నానో అదే ట్రోల్ అన్నాను కదా! ఉషా డిజైర్స్ మీద పెట్టిన ఆవిడ. ఆవిడని గూడా బ్యాడ్ చేసి నేను అనట్లేదు. ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ టైమ్ వేరే వాళ్ళ మీద చేయకూడదని చెప్తున్నాను. ఆవిడ చాలా వీడియోస్ ఈవిడ మీద చేశారు. ఈ ఉషా డిజైనర్స్ మేడం మీద ఒక్క వీడియో కాదు చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ డాక్టర్స్ మీద గూడా చేసింది వీడియోస్. అంత అవసరం లేదు. చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు గూడా రియాక్ట్ అవుతారు. డాక్టర్స్ లేనిది మనం లేము. కానీ డాక్టర్స్ మీద గూడా రియాక్ట్ అయ్యి వాళ్ళిలా చేస్తారు, వీళ్ళిలా చేస్తారని కామెడీగా చేసింది. దాన్ని గూడా కామెడీగా తీసుకోండి. మీరు కామెడీ మ్యాన్స్ కాబట్టి కామెడీగా తీసుకోండి. మేమైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకళ్ళు గూడా కామెంట్ చేశారు. పబ్లిక్‌లో ఉన్నాము అనంటే వాళ్ళేం చెప్పినా తీసుకోవాలని. అఫ్‌కోర్స్ తీసుకుంటాం. కానీ బిజినెస్ విషయంలో ఎవ్వరు తీసుకోరు. బిజినెస్ నష్టపోయేలాగా, లాస్ అయ్యేలాగా ఎవ్వరు తీసుకోరు. మైండ్ ఇట్. చాలా మాటలన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇక్కడితో వదిలేస్తున్నాను. దాన్ని ఇంకా లాగ్ చేసి మాట్లాడాలి అనైతే నాకు అస్సలు అనిపించట్లేదు. అసలు బుర్రున్నోళ్ళతో మాట్లాడగలం గానీ, బుర్ర లేనోళ్ళతో మాట్లాడలేము. కొంచెం బుద్ధి తెచ్చుకొని, ఆ బుద్ధి నాకివ్వండి. చాలా సార్లు అడిగాను ఇప్పటికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. మీ కామెంట్స్ మీ ఇష్టము. నా వీడియోస్ నా ఇష్టము. నేను ఇంతటితో ఈ వీడియో అయితే వదిలేస్తున్నాను. ఇంక దీన్ని లాగ్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. అండ్ మీ కామెంట్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్‌గా పెట్టిన వాళ్ళకి. నెగెటివ్‌గా పెట్టిన వాళ్ళకి గూడా పెట్టేస్తున్నాను. అంటే మీకు భయపడి కాదు. మీరు పెట్టిన కామెంట్స్ మంచికే కావచ్చు. అది మీ ఇష్టం, మీ కామెంట్స్. నా ఇష్టం, నా వీడియోస్. ఇంకిక పైన వీడియోస్ చెయ్యనింకా. చెయ్యననంటే మీరింకా ల్యాగ్ చేశారంటే నేనింకా ల్యాగ్ చేస్తా. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. దాన్నింకా మర్చిపోండి. అంతేగాని పెద్దది చెయ్యకండి. ఈ బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చెయ్యండి. చిన్న పిఎస్ వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళని గూడా మనం సపోర్ట్ చెయ్యాలి. ఇంట్లో ఎంతో కొంత మనీ కోసమే చూస్తారు లేడీస్. ఒకళ్ళ మీద ఆధారపడగూడదు. నా కాళ్ళ మీద నేనుండాలి అని చూసుకుంటారు. వాళ్ళని సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా బ్యాడ్‌గా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.